సార్ నిన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున రెడ్లకు అవకాశం చేయడం జరిగింది. వచ్చిన తర్వాత ఏవైతే కార్పొరేషన్లు నిన్న 37 వస్తాయి, అందులో 17 ఓసీలకి, అందులో 10 మందికి రెడ్లకి, బీసీలు ఎక్కడ, దళితులు ఎక్కడ అని చెప్పేసి పెద్ద ఎత్తున రేపు పార్లమెంట్ స్థానాలలో కూడా నల్గొండ తీసుకుంటే 2 రెడ్లు, మహబూబ్నగర్ తీసుకుంటే రెడ్డి, రంగారెడ్డి తీసుకుంటే రెడ్డి, మెదక్ రెడ్డికి ఇవ్వాలని చూస్తున్నారు, హైదరాబాద్లో ఒక చోట రెడ్డికి ఇవ్వాలని చూస్తున్నారు. ఏంటిది ఇది? నేడు విలమల రాజ్యం, కుటుంబ రాజ్యం అని చెప్పేసి నల్గొండలో ఒక కుటుంబ రాజ్యం అయిపోయా, మహబూబ్నగర్లో కుటుంబ రాజ్యం అయిపోయా, రంగారెడ్డిలో కుటుంబ రాజ్యం. అవకాశాలు ఉన్న చోట కూడా బీసీలకు అవకాశం లేట్లేదని చెప్పేసి నేను కూడా అగ్రి అవుతున్నా మీతో అగ్రి అవుతున్నా. కాంగ్రెస్ లీడర్గా ఇది జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదో సందర్భంలో రెడ్ల మీటింగ్ పోయి అన్నట్టున్నాడు, పరిపాలనా దక్షత ఉన్నవాళ్ళు రెడ్లే అన్నాడు ఆయన. రేవంత్ రెడ్డి అన్నాడు కదా, ఎక్కడో అన్నాడు. నేనే అప్పుడు ఆ పేపర్ అనుకున్నా, ఇదేంటి రెడ్లకి తప్ప పరిపాలన దక్షత లేదా ఏంది ఇట్లా లేదంటే ఏంటనుకున్నా. అరే ఇదేం స్టేట్మెంట్, రెడ్లు తప్ప ఎవడు పనికిరాడు పరిపాలన కట్టాడు ఏంటనుకున్నా. డెఫినెట్లీ తెలంగాణలో రెడ్లు అనేది ఒక డామినేట్ సెక్షన్ ఆఫ్ పీపుల్. వాళ్ళ పర్సంటేజ్ 10% ఉంటే ఊళ్ళో రెడ్లు చెప్తేనే చాలామంది వినే పరిస్థితి అయితే తెలంగాణలో ఉందా లేదా? ఇప్పటికి కూడా ఉంది. ఆ ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్ ఆ పీపుల్ డెఫినెట్లీ ఒక ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్. కానీ ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న సందర్భం లోపల బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని మీరు అనేది నేను ఒప్పుకుంటా. ఎందుకంటే పాపం ఈ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో, నేనేమన్నా అంటే నేను అందుకనే నేను మీతో అగ్రి అయినా. నేనేమన్నా అంటే ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదని నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా 99% చనిపోయినటువంటి ఆత్మ బలిదానాలు చేసుకునే విద్యార్థులు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలే. ఎవరో వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడు, ఎవరో చారి ఉన్నాడు, ఉంటే ఉండొచ్చు, వేరే లేదని అనట్లే. కానీ బట్ 99% అనేది 1% అగ్రవర్ణాలు చెందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సెక్షన్స్ యొక్క త్యాగాలు కావచ్చు, ఈ సెక్షన్స్ వల్ల ఓట్లు కావచ్చు, మన అధికారులకు వస్తున్నాం. కాబట్టి ఈ పదవులు ఇచ్చే సందర్భంలో చాలా జాగ్రత్తగా దీన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జరిగింది పునరాలోచించుకోవాలి. డెఫినెట్లీ మీరు అన్నది నేను సీఎం గారు కూడా చెప్తా. నేను కూడా పేపర్ చూసి కొద్దిగా ఆశ్చర్యపోయిన మాట వాస్తవమే. బట్ వాళ్ళని మీరు కాదనేటువంటి పరిస్థితి ఆయనకు ఉందేమో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన రెడ్లు పరిపాలనా దక్షులు అన్నాడు కదా. అంటే ఇంకా రెడ్డికి తప్ప మరొకరికి పరిపాలించే సత్తువ లేదంటారా, సత్తా ఉండదంటారా సార్? అంటే బీసీలలో నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి డబ్బు పెట్టేటోళ్ళు లేరంటారా? ఇప్పుడు కొందరు ఎట్లుంటారంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కొందరు కార్యకర్తలు కానీ అంటే రెడ్ల నాయకత్వం కోరుకునేటోళ్ళు ఏంటంటే ఆ వ్యక్తికి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఆ వ్యక్తికి ఇచ్చినాం, ఆ వ్యక్తికి గెలిచే అక్కడ మరో బీసీ నాయకుడికి గెలిచే అవకాశం లేదా? ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను జనరల్గా సోషల్ ఫ్యాబ్రిక్లో నేను ఎప్పుడు కూడా ఒక సామాజిక తెలంగాణ కోరుకున్నటువంటి వ్యక్తిని. తెలంగాణ ఉద్యమకారుని, బేసికలీ ఉద్యమకారుని. ఆ తర్వాత పార్టీ, నేను తెలంగాణలో రకరకాల పార్టీలు కూడా మారిన కేవలం తెలంగాణ కాన్సెప్ట్లో ఒక కారణం చేత ఉద్యమ ఆకాంక్షలతో మారినవాడే తప్ప నాకేదో పదవి కావాలని నేను కోరుకున్నవాడు కాదు, రావాలని ఎప్పుడు కూడా అనుకోను. వినండి, అయితే అదే నేనేమంటా అంటే అట్లాంటి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మాధురెడ్డి గారు నాకు హోమ్ మినిస్టర్ ఉండేవాడు, నాకు ఫస్ట్ బాస్ ఆయన. అయితే ఆయనకు కూడా సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్ మీద కొద్దిగా విశ్వాసం ఉన్నవాడు. మీకు తెలుసో తెలియదు కానీ ఆయన పీడిఎస్యూ మెంబర్. ఆయన తన విద్యార్థి దశలో పీడిఎస్యూ మెంబర్. నేనేమో పీడిఎస్యూ ప్రెసిడెంట్ వరంగల్లో. మేమంతా లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలతో వచ్చినటువంటి వాళ్ళం. సో ఆయన పాపం ఆ సామాజిక స్పృహతో నల్గొండ లాంటి జిల్లాలో సోషల్ ఈక్వేషన్స్ కోసం బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఇచ్చాడు సీట్లు. బిలీవ్ మీ, రెడ్డి గెలిచారు, వీళ్ళు ఓడిపోయారు. మీరు అన్నట్టు ఆ కింద వర్గాల లోపల ఆ డామినేషన్ వాళ్ళది, వాళ్ళ దగ్గర డబ్బు, ఈ వీళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ఆ రెడ్లే ఇతర పార్టీ నుంచి గెలుచుకొచ్చి అసలు ఈయన సీట్లు ఇచ్చిన వాళ్ళు ఓడిపోయిన పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పటికి కూడా అన్ఫార్చునేట్గా ఈ సెక్షన్స్ని వాళ్ళు పైకి రానియట్లే, తొక్కి పెడుతున్నారు. వాళ్ళ దగ్గర చేతిలో డబ్బులు లేవు. ఈ కారణాల చేత డబ్బులు, ఈ ప్రభావం అన్నది టోటల్గా ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అనేది తెలంగాణలో పోలేదు. ఈ కారణం చేత మీరు అన్నట్టు ఎక్కడో వాళ్ళు ఉంటేనే వాళ్ళకు అధికారం అప్పచెప్తే తప్ప, సీట్లు ఇస్తే తప్ప గెలవలేని పరిస్థితి ఉన్నమాట వాస్తవం. ఇది మారవాలి. ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదేమో నెగటివ్ ఎగ్జాంపుల్. ఇచ్చినా పాపం ఫెయిల్ అయ్యారనేటువంటిది. అంత మాత్రం చేత అవుట్ రైట్ వాళ్ళు తీసేసి ఓన్లీ రెడ్లకి ఇవ్వాలని నేను కూడా యాక్సెప్ట్ చేయట్లే. నెక్స్ట్ ఏంటంటే పివి నరసింహారావు క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆయన బ్రాహ్మణు, ఆయన తీసుకొచ్చి పెట్టారు కదా ప్రైమ్ మినిస్టర్గా. ఆయన నాకే వద్దురా బాబు, రాజకీయం నాకు ఆరోగ్యం బాగాలేదు, ఇంట్లో పడుకుంటే తీసుకొచ్చి తాత్కాలిక ప్రధానమంత్రి అనుకొని పెట్టారు. అక్కడ పెడితే 5 years రూల్ చేశాడు ఈ దేశాన్ని. ఎట్లా రూల్ చేశాడంటే అప్పుల ఊబిలోంచి బయటపడేశాడు. ఎవ్వడనుకోలే ఆయన అంత ఎఫిషియెంట్ అని. ఇక్కడ తను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ ఆయన.
1.5 year లోపల పెద్ద గొడవలై గంగోలకు పుట్టి తీసేస్తారు ఆయన్ని. ఏమని? ఇన్ఎఫిషియెంట్ చీఫ్ మినిస్టర్ అని. అట్లాంటి మోస్ట్ ఎఫిషియెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆయన. ఈ దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆయనను మన్మోహన్ సింగ్ కలిసి సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టి ఎవరు ఊహించని రీతిలో అప్పుల నుంచి బయటపడేశారు. ఈ రోజు కూడా ఆ విధానాలే ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయిన పరిస్థితి. సరే మూడు ఇంకా తీసుకుపోతే పోజులేదు. ఏమంటానంటే అవకాశం వచ్చింది అక్కడ. ఎవరికి? పివి నరసింహరావుకి అవకాశం వచ్చింది. అదర్వైజ్ వేరే వాళ్ళకు అవకాశం ఆటోమేటిక్గా వాళ్ళ తర్వాత వాళ్ళకి వచ్చింది తప్ప ఈయన ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ ఎవరు చేయలే కదా. చేస్తే సక్సెస్ అయింది. మరి అక్కడ ఒక దగ్గర ఫెయిల్ అయిన ఎగ్జాంపుల్, వేరే సక్సెస్ అయిన ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. కాబట్టి అవకాశం వస్తే ఇందులో కూడా ఆణిమిత్యాలు ఉంటాయి. కాదని ఎవరంటారు? సమర్థులు ఇంతకంటే ఉన్న వాళ్ళు ఉంటారు. కాదనడానికి వీలేదు. ఏదో అంబేద్కర్ పుణ్యమాని ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించాడు, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాడు. కాబట్టి అందులో ఓసీలు మనం పోటీ చేయడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి సీట్లు ఇస్తున్నాం. కానీ ఆ అవకాశం కూడా ఆయన ఇవ్వకపోతే అందులో ఓసీలే ఉండే ప్రమాదం ఉంది ఈ దేశంలో. అందులో రెడ్లే ఉండే ప్రమాదం ఉంది. వాళ్ళని ఓసీల్లో అన్ని చోట్ల మీరు అన్నటువంటి పివి నరసింహారావు గారు ఈ తెలంగాణ భౌగోళిక ప్రాంతానికి సంబంధించిన పౌరుడు. తను ఇక్కడ నా హోమ్ పార్లమెంట్ అది నంద్యాల. వారి పేరు తెలియదు, వారి ఫేస్ కూడా తెలియదు. అక్కడ తెలుగు వాడని చెప్పేసినటువంటి ఇక్కడ ఎప్పటికీ కొంచెం ప్రాంతీయ గెలిపించారు కదా. పోటీ ఉండింది. తెలుగుదేశం అభ్యర్థి నామినల్ తెలుగుదేశం అభ్యర్థి ఏంటి? తెలుగుదేశం ఎన్టీ రామారావు సపోర్ట్ చేశాడు కదా. లేదు సార్, మరొక సందర్భంలో గంగుల ప్రతాప్ రెడ్డి నిలబడ్డాడు. యాక్చువల్గా అయితే ఎన్టీ రామారావు యునానిమస్ సపోర్ట్ చేశాడు. క్యాండిడేట్ బెటర్ అన్నాడు. ఎవరైనా వేసారేమో, నామినేషన్ వేసారేమో వినకుండా. సరే సార్, నేనేమంటా అంటే ఇప్పుడు మీరు ఎఫిషియెంట్ పీపుల్ ఉన్న చోటైనా అవకాశాలు కల్పించాలని చెప్పేసి. అయితే ఇప్పుడు ఆ విధంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పోవట్లేదని చెప్పేసి ఉదాహరణకు తీసుకుంటే కరీంనగర్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అని ఉన్నాడు. బీసీ నుంచి అంటే బండి సంజయ్ ఏ సామాజిక వర్గమో అదే సామాజిక వర్గానికి సంబంధించిన సంతోష్ రుద్ర అని చెప్పేసి ప్రొఫెషనల్ కాంగ్రెస్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కోసం 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా అని చేసి వార్ రూమ్ అని చెప్పేసి అని పార్టీ ఇచ్చిన బాధ్యతలు వేసుకుంటూ అవుతాం. అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కూడా 3-4 బీసీలు ఎక్స్పెక్ట్ చేయడం ఉన్న చోట కూడా రెడ్ల వైపే మొగ్గు చూపుతా ఉంది నాయకత్వం అని చెప్పేసి. ఇది కొంచెం బీసీ నాయకుల దగ్గర నుంచి, బీసీ సంఘాల దగ్గర నుంచి విత్ ఇన్ ద పార్టీలో కూడా ఒక చర్చ నడుస్తుందని చెప్పేసి. నిజంగా అటువంటిది ఉందంటారా పార్టీలో? ఐ రియలీ డోంట్ నో. డెఫినెట్లీ నేనైతే రెడ్లో ఈరోజు డామినెంట్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అని నేను అంటున్నా. వాళ్ళు టైమ్ అండ్ అగైన్ ఇప్పుడు ఖమ్మం ఉంది, మీరన్నా ఖమ్మం అదొక ఒక సెక్షన్ అని మీరు అన్నారు. నల్గొండ అని ఒక సెక్షన్ అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ని కాదని మీరు సీట్ ఇచ్చి భువనగిరిలో మీరు వెళ్ళిపోయింది చూస్తాక పాపం ఇట్లాంటి సెక్షన్స్ ఒకటి పట్టుకొచ్చి ఇది పాసిబుల్? ఏ కారణం చేతనో వాళ్ళది డామినేషన్ ఉంది కదా అక్కడ. ప్రజలు నమ్ముతున్నారు కదా వాళ్ళని. ఇప్పుడు ఏదన్నా ప్రజలు నమ్ముతున్నారు లేదా? అంటే కోమటిరెడ్డిను ఆయన అన్నదమ్ములు ఇద్దరు ఓట్లేస్తే గెలుస్తాడా మన అభ్యర్థి? కాదు కదా. మరి వాళ్ళ అభ్యర్థి ఎందుకు గెలుస్తాడు? నాకు చెప్పండి, ఎందుకు గెలుస్తాడు? ఆయన ఎవరు? మన మందుల సామేలు 3 రోజుల ముందే కదండి వచ్చింది. 52 అత్యధిక మేడది గెలిచాడు. ఎట్లా గెలిచాడు? జస్ట్ బికాస్ కోమటిరెడ్డి సపోర్ట్ చేసి వాళ్ళు ఖర్చు కూడా వాళ్ళు పెట్టుకోవడం విన్నా నేను. ఒక్కసారి లేచి 52,000 ఓట్లతో గెలిచాడు. మరి అదే మందుల సామేలు ఇండిపెండెంట్ కేసు గెలవమంటే నా మంచి మిత్రుడు అతను. నాకు కూడా నాతో పాటు నా సహచరుడు టీఆర్ఎస్లో కలిసి పనిచేశాడు. కానీ పార్టీ మారి వాళ్ళ ఆశీస్సులతో అద్దంకి దారి కాదని సీట్ ఇస్తే ఎట్లా గెలిచాడు చెప్పండి నాకు. సో ఏమంటున్నా, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. మీరు ఆయన కాదని ఎవరికైనా సీట్ ఇచ్చి ఖమ్మాలో గెలిపోయాడు చూస్తా అంటే ఆ డామినేషన్ ఉంది కదా. సో సహజంగా పార్టీ ఏమనుకుంటుంది, సరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన అభ్యర్థులకి టికెట్ ఇద్దాం అనుకుంటుంది. ఇక్కడ ఎందుకైనా మంచిది ఉత్తమ్ కుమార్గా చెప్పిన లేదా కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ చేసిన, ఇద్దరు కలిసి సపోర్ట్ చేసిన అభ్యర్థులకి ఇద్దామని అనుకోవడంలో తప్పేముందంటున్నా. అల్టిమేట్గా ఈ పార్టీ ఏదైనా కానీ సాధ్యపడదు కదా సార్. ఇప్పుడు కష్టం అంటున్నాను నేను. దానికి నేను సామాజిక తెలంగాణ సపోర్ట్ చేసేవాడిని కదా. మీకు జ్ఞాపకం ఉంటే నేను యాక్చువల్లీ బయటికి వెళ్ళి ఆ సంఘటన, తెలంగాణ విమోచన సమితి, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఇవన్నీ నడిపి ఆఖరికి నేనే అజిత్ సింగ్ గారి పార్టీ తీసుకొచ్చి రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ 2 ఏళ్ళు నడిపిన. ఒక పార్టీ అధ్యక్షుడు నడిపినాను, ఒక పార్టీ అధ్యక్షుడిని. నేను 20 మందికి సీట్లు ఇచ్చిన. 20 మంది ఎస్సీ ఎస్టీ బీసీలకే, ఇంకోళ్ళకి ఇయ్యలే నేను. మీకు ఓట్లు ఎన్ని వచ్చాయి తెలుసా? ఒకళ్ళకు ఓడికి 500, ఓడికి 300, ఓడికి 2000. నేను విసిగిపోయి మళ్ళీ బీజేపీలో చేరాను నేను. ఎందుకంటే ఇక్కడ నన్ను కేసీఆర్కి అమ్మేస్తాడేమో, కనీసం అదన కేంద్రంలో అధికారంలో ఉంటే నన్ను కాపాడుతానేటువంటి నిజంగా ఆలోచనతో పోయినా.
పెద్ద సైద్ధాంతిక ప్రాతిపదిక మీద పోలే, టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్. అంటే మరి ఎవరిది ఇప్పుడు సార్ కేసీఆర్ గారిది మీ పైన? డెఫినెట్లీ ఎందుకుంటుంది, అవకాశం ఉండి ఖాళీగా బయట తిరిగి ఇదే సంఘటనలు నడుపుకుంటే కంపారేసాడు పాపం. మళ్ళీ వార్తలు చదివితే 37 కేసులు పెట్టాడు. రఘు వార్తలు చదివితే ముసుగు కప్పి ఎత్తుకొని పోయారు, మర్డర్ కేసు చేసినట్టు చేశారు లేదా? డెమోక్రసీ అనేది లేకుండా పోయింది కదా. అని ఏమంటున్నా, ఇంకా సమాజంలో చైతన్యం రావాలి. ఈ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళకున్న ఓటు విలువ తెలుసుకోవాలి. ఎలక్షన్స్ రాగానే విడిపోతారు వాళ్ళు. ఇప్పుడు నేను ఆర్ఎల్డీ నుంచి నిలబడ్డానండి, ఇక్కడ మా హనంకొండలో నిలబడ్డా. నాకు 1200 ఓట్లు వచ్చినాయండి. నేను 20,000 మంది బ్రాహ్మణులు అక్కడ. నాకులో నాకేకపోతే ఇప్పుడు కులాల ప్రాతిపదికన ఓటు పడితే అనుకుందాం ఫర్ టైం బీయింగ్. మరి మావాడు నాకేం లేదా? అరే ఎవడు లేడు ఇంకోటి బ్రాహ్మడు. మరి అందరు కలిసి బ్రాహ్మణ సంఘాల ఐక్యత అని స్పీచ్లు ఇచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి మరమ్మలుగా ఇంకా పొలిటికల్ పార్టీలన్నీ కూడా అవకాశాలు కానీ ఒక పెద్ద బ్యాచ్ బయలుదేరుతుంది ఎలక్షన్ టైంలో. ఈ బ్యాచ్ అన్ని పొలిటికల్ పార్టీల అధ్యక్షులు కలిసి ఫుటేలు దిగుతుంది. ఏంది అంటే మా బ్రాహ్మణులకు అవకాశం ఇవ్వాలంటే, మరి నేను నిలబడే ఒక పార్టీ నుంచి ఏది నాకు 1200 ఓట్లు ఏంటి, నీకు 20,000-30,000 ఓట్లు బ్రాహ్మణులకు ఉంటే వాడు ఎందుకంటే నాకు అంటే కులాల ప్రాతిపదిక మతాల ప్రాతిపదిక మీద ఓట్లు ప్రజలు వేయరు. పొలిటికల్ రియాలిటీ అనేది డిఫరెంట్ ఉంటుంది. అప్పుడున్న పరిస్థితి లోపల వాళ్ళు ఒక అంచనా ఉంటుంది, ఒక పార్టీకి వేవ్ ఉంటుంది, లేదా ఒక వ్యక్తికి ఒక ఇమేజ్ ఉంటుంది. దాన్ని బట్టే ప్రజలు ఇప్పటికి కూడా ఓట్లు వేస్తున్నారు తప్ప ఆయా కులాల యొక్క మా వాడిని గెలిపించుకోవాలనే తాపత్రయం కానీ, లేదా మా వర్గాన్ని గెలిపించుకోవాలనే తాపత్రయం ఇప్పటికి కూడా ఈ కాన్షియస్నెస్ ఇంకా ప్రజల లోపల రాలేదు. వస్తే 85% ఉన్నారు కదండి. ఇంకోటి ఎవడు ఒక్క రెడ్డి కూడా గెలవడు, ఒక్క బ్రాహ్మడు గెలవడు. బ్రాహ్మణ సంగతి మర్చిపోతాడు. బ్రాహ్మడు 1.6% ఉంటాడు. రెడ్లు అయితే కనీసం 10% అన్నట్టు 12% అని ఉంటారు. వాళ్ళని గెలిచిన మరి బ్రాహ్మణులు అయితే గెలవరు కదా. సో నేనన్నా ఆ లైన్స్ లోపల ఈరోజు రాజకీయాలు లేవు. అట్లా రావాలంటే చాలా ఎఫర్ట్ జరగాలి, చైతన్యం రావాలి, ఆ యూనిటీ రావాలి ఆ సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో. డూ అగ్రీ, బ్యాలెన్స్ అట్లీస్ట్ అధికారంలో ఉన్నవాడైనా ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే ప్రయత్నం కూడా ఎంకరేజ్ చేయాలనుకుంటారు. అది జరగట్లేదని మీతో ఏకీభవిస్తున్నారు కదా.